సర్కిల్ పరిధిలో 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆల్వాల్ సీఎం ప్రశాంత్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా యొక్క డ్రైవింగ్ ప్రవర్తనను మెరుగుపరుచుకుంటామని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తామని డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా హెల్మెట్ ధరిస్తామని నిర్దేశించిన వేగ పరిమితుల్లోనే ఎప్పుడు ప్రయాణిస్తామని మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావం పాదచారులకు మరియు సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని ట్రాఫిక్ నియమాల నిజాయితీ నిబంధనలతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏర్పాటు చేసే ఒక కార్యక్రమము అలాగే క్షేమంగా బయటకెళ్ళి మళ్ళీ అదేవిధంగా క్షేమంగా రావాలనే ఉద్దేశంతో చాలా గవర్నమెంట్ తెలంగాణ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ యొక్క వారం రోజులు ఈ 4వ ఫేజ్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దీని ప్రకారం మనం చేసుకుంటూ ట్రాఫిక్ సోదరులు అలాగే లాంటి పోలీసుల సహకారంలో ఈ యొక్క మనం అలాగే ప్రోగ్రాం చేసుకుంటాం. పట్టుగా మనం చేసుకున్నాం. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ వల్ల చాలా మంది యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు. దీని యొక్క యాక్సిడెంట్లను తగ్గించాలని మనం తీసుకునే యొక్క ముఖ్య ప్రాధాన్యత. గవర్నమెంట్ కూడా 4 విధాలుగా ఎంతో ప్లాన్ చేస్తూ ఎంతో ఒక పద్ధతి ప్రకారం దీన్ని చేయడానికి ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా మనం కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాం. నేను ఒక ఊరు మాటలు చెప్తాను, అందరూ కూడా వినండి. మీరు మీ పిల్లలకు మీ భర్తలకు మీకు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా చెప్పండి. ఒకటి, బండి నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. తాగి డ్రైవింగ్ చేయకండి. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. అలాగే ఓవర్టేక్ చేయొద్దు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, క్రాస్ బెల్ట్, అలాగే ఇక ఓవర్ స్పీడ్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. రూల్స్ పాటిస్తాము. సిగ్నల్స్ దగ్గర కూడా ఏం కాదు, రెడ్ లైట్ పడ్డది 2 సెకండ్లు అయితే వెళ్ళిపోతాము. ఆ తొందరలో పెట్టి ఎదుటి వాళ్ళకు కూడా యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రూల్స్ పాటించి మనం సేఫ్గా ఉండి ఎదుటి వాళ్ళు కూడా సేఫ్గా ఉండేటట్టు చేద్దాం. మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది. సపోజ్కు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో